హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అమ్మమ్మ ముచ్చట్లకు స్వాగతం. సో ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. సో అందులో మొదటిదైన శక్తిపీఠం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి శక్తిపీఠం ఏంటంటే శాంకరీదేవి పీఠం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. సో శాంకరీదేవి ఆలయం అనేది అత్యంత పవిత్రమైన ఆలయంలో ఒకటిగా పరిగణింపబడింది. సో ఈ ఆలయం ఎక్కడుంది, మరి శాంకరీదేవి ఆలయం ఎక్కడుంది అంటే ఈ ఆలయం శ్రీలంకలో ట్రింకోమలి త్రినేత్రమాలయంలో ఉంది. ఈ ఆలయం గురించి ఆదిశంకరాచార్యులు గారు ఏం చెప్పారంటే 18వ శతాబ్దంలో మొదటిదైన శక్తిపీఠంలో అమ్మవారి సతీదేవి శరీర భాగంలో ఉదర భాగం మరియు కొన్ని కథనాల ప్రకారం అమ్మవారి కాలి పట్టి అక్కడ పడిందని భక్తులు నమ్ముతుంటారు. అయితే అసలు ఆలయాన్ని 17వ శతాబ్దంలో సుమారు 1622లో పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారు. సో ఆలయంలో ఒంటరి స్తంభం మాత్రమే మిగిలింది. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి ఒక బావిలో దాచారు. కొన్ని శతాబ్దాల తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించారు. అయితే ఎలోన్ పిల్లర్ అంటే మన పోర్చుగీస్ వారు ధ్వంసం చేసిన తర్వాత మన చరిత్రకి చెప్పుకోవడానికి అంటే ఒక గుర్తుగా మన వైభవానికి గుర్తుగా మిగిలింది ఒక స్తంభం, ఒంటరి స్తంభం. సో దాన్ని ఎలోన్ పిల్లర్ అని పిలుస్తారు. మరి స్వామిరాక్ అంటారు. స్వామిరాక్ అంటే ఏంటంటే సముద్ర మట్టానికి అంటే సముద్రం మట్టానికి అంచున ఒక పెద్ద కొండ ఉంటుంది. కొండ అంచుకి అని అమ్మవారి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి హిందూ మహాసముద్రం అండ్ అద్భుతమైన దృశ్యాలన్నీ కనపడుతుంటాయి. అయితే మరి ఆలయాన్ని పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారు కదా. మరి ఆ ఆలయాన్ని ఎవరు మళ్ళీ కట్టారు అంటే నిర్మించారు అంటే పురాణాల ప్రకారం లంకాధిపతి రావణుడు ఆ గుడిని నిర్మించారని చెప్తుంటారు. అయితే రావణుడు భక్తికి మెచ్చి పరమశివుడు అక్కడ కొలువు ఉన్నారు. సో అమ్మవారు కూడా శంకరీదేవి అవతారంలో వెలిచారు అక్కడ. ప్రస్తుతం ఆలయం గోడలపైన రామాయణ గాథలు అండ్ శక్తిపీఠాల విశేషాలు, రంగురంగుల చిత్రాలు మరియు శిల్పాలు చెక్కి ఉంటాయి. సో సముద్రం అంచున ఉండే ఈ పురాతన బిల్వవృక్షం ఉంది. అక్కడ సముద్రం అంచున పురాతన బిల్వవృక్షం ఉంది. సో అక్కడ భక్తులకి తమ తీరని కోరికలు, నెరవేరని కోరికలు ఏమైనా ఉంటే ఆ బిల్వ వృక్షానికి తొట్టెలు కట్టడం లేకపోతే ముడుపులు కట్టడం చేస్తుంటారు. సో ఇది ఆ శాంకరీదేవి ఆలయం గురించి వివరాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కామాక్షి అమ్మ గురించి తెలుసుకుందాం. సెకండ్ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.